ఈ అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ మేధావుల రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ సుందరరామ్ శర్మ గారు, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ న్యాయవాది. ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మీరు మాట్లాడండి. జనరల్గా ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు ఇవ్వబోయే హామీల గురించి, వాగ్దానాల గురించి ఎక్కువగా ప్రచారం చేసుకోవాలి. కానీ లేని చట్టం గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోటి భూములు ఏదో లాగేసుకుంటారని పచ్చి అబద్ధ ప్రచారం మీద చంద్రబాబు కానీ, రామోజీ, రాధాకృష్ణలు ఎందుకు ఇంత దృష్టి పెట్టారు? నిజంగా జనం దీన్ని నమ్ముతారా? ఒకవేళ నమ్మితే అది ప్రధానమంత్రి మోడీని కదా వీళ్ళు తిట్టాల్సింది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కదా వీళ్ళు తిట్టాల్సింది, కేంద్ర ప్రభుత్వాన్ని కదా అనాల్సింది. వాళ్ళ మీద అనే దమ్ము లేక జగన్ మీద ఎందుకు ఇట్లా విష ప్రచారం చేస్తున్నారు? దీన్ని నమ్ముతారంటారా ప్రజలు? టీడీపీ మేనిఫెస్టో కంటే అబద్ధాల మీదే ఎక్కువ పనిచేస్తున్నారా వీళ్ళంతా కలిసి? సార్ కేసర్ గారు, మీకు సుందరరామ్ శర్మ గారికి నమస్కారం. బేసిక్ గా ఇది ఎన్నికల సమయం, ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పద్ధతిని ఎంచుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పద్ధతిని ఎంచుకున్నారంటే 2 పద్ధతులు. ఒకటి, నేను 19 నుంచి 24 వరకు నా పరిపాలన చూడండి, అట్ ద సేమ్ టైం 14 నుంచి చంద్రబాబు గారి పరిపాలన చూసి మీరు నిర్ణయాలు తీసుకోండి అని సావధానంగా ఆయన మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకో పద్ధతిని ఎంచుకుంటుంది. మీకు సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రజ్ఞులు మెకియావెలి గురించి మీరు వినుంటారు. ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడికి నిర్వచనం చెప్పాడు. మంచి రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలంటే విపరీతమైన హామీలు ఇవ్వాలి. ఆ హామీలు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కడికి నాకు దాంట్లో భాగస్వాములు కావాలి. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కొన్ని అమలు కాకపోతే ఏది అమలు కాలేదో తెలుసుకోలేనంత కన్ఫ్యూజ్ లో ఉండాలంటాడు. అంటే అమలు కానప్పుడు నాది అమలు కాలేదని కాదు, అన్ని ఎక్కువ హామీలు ఇచ్చేవాళ్ళంటాడు. ప్రయారిటీ ఎలా ఉండాలంటే అమలు. అయితే మీరు మొదట అన్నది పురుషోత్తం రెడ్డి గారు, మొదట మీరు అన్నది మంచి రాజకీయ నాయకుడు కాదు, ఒక పక్కా రాజకీయ నాయకుడు, మోసపూరిత రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అనమాట. అది మన ఇంటర్ప్రిటేషన్. మెకియావెలి మంచి రాజకీయ నాయకుడు అని చెప్పినాడు. ఆయన ఉద్దేశంలో మంచి రాజకీయ నాయకుడు అంటే గెలుపు కోసం ఏమైనా చేసేవాడు అనేది ఆయన చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఆయన మన చంద్రబాబు గారు చూసే తప్పకుండా పాటిస్తున్నారు. పాయింట్ ఏంటంటే టైటిల్ యాక్ట్ గురించి మాట్లాడు. ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి కొమ్మినేని గారు. టైటిల్ యాక్ట్ అనేది సంబంధించినంత వరకు ప్రజెంట్ కోర్టులో స్టే ఉంది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రాష్ట్రాలకు ఇచ్చి మీరు ఒక చట్టాన్ని చేయమని చెప్పింది. ఆ చట్టం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. ప్రజెంట్ కోర్టులో స్టే ఉంది. ఇప్పుడు దడుస్తున్న గొడవ అంటే ఏంటంటే ఒక 15-16 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను సులభతరం చేస్తూ మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత స్ట్రెంథన్ చేస్తూ ఒక ప్రాసెస్ తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ప్రజలకు నిజాలు తెలియకపోతే ఏమన్నా మాట్లాడచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. పెద్దలు అజయ్ కలాం గారు చెప్పిన మాటల్లో 2016లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదైతే ఇంప్లిమెంటేషన్ వస్తున్నామో 2016లో ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడే, అంటే నిలువైన సాక్ష్యం అజయ్ కలాం గారు 2016లో. అంటే ఎప్పుడు కూడా కొమ్మినేని గారు అప్డేట్ అవుతూ ఉంటుంది సిస్టమ్. మనం ఒకప్పుడు రైల్వే టికెట్లు తీసుకున్నాం, ఇప్పుడు ఆన్లైన్లో ఫోన్లోనే మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఈ జంక్షన్లో కొంత కన్ఫ్యూజ్ వస్తుంది ప్రజల్లో. ఆ కన్ఫ్యూజన్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడేస్తున్నారు. ఒక రాయి వేసేస్తే 10 రోజులే కదా, 13 తర్వాత ఏమనుకుంటారో వాళ్ళకి అనవసరం. 17వ తేదీ బ్యాలెట్ బాక్స్ మనం ఓటు వేసేంత వరకు ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేసేస్తే ఒక పని అయిపోయింది. ఉదాహరణకు 5,000 వాలంటీర్ల పట్ల వ్యతిరేక ప్రచారం చేసినారు, సంక్షేమ పథకాల పట్ల వ్యతిరేక ప్రచారం. ఇప్పుడు ఏం చేసి దానికి పరిష్కారం ఏమిస్తున్నారు? వాళ్ళకి 3,000 నుంచి 4,000, వీళ్ళకి 5,000 నుంచి 10,000. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఈ 10 రోజులు అటు కన్ఫ్యూజ్ అయిపోతే ఒక సమస్య పరిష్కారం. ఈ షార్ట్ కట్ మెథడ్ని చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నట్టుగా నాకు అర్థమైంది. మీకు ఏ ప్రాసెస్ చూసినా అదే అవుతుంది. మీరు అన్నారు తన మేనిఫెస్టోని ఎందుకు నమ్మట్లేదని. ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోతో తిరుగుతున్నాడు. ఆయన అంతకు నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని ప్రజలకు చెప్తే చాలు అని ఇప్పుడు ఆయన మేనిఫెస్టో వదిలేసి ఈయన మేనిఫెస్టోని తిరుగుతున్నాడు. అంత గొప్ప మేనిఫెస్టో ఆయన నమ్ముతున్నాడు. జగన్ గారు నమ్మినట్టు ఈయన గారు నమ్ముతున్నాడు. నా మేనిఫెస్టో ఎత్తుకొని తిరిగితే నాకు నష్టం. జగన్ గారు ఎందుకు తిరుగుతున్నాడు? ఆయన మేనిఫెస్టోని దీన్ని చూపిస్తే ప్రజలు అర్థం చేసుకుంటారని. అది ఆయనకి కూడా తెలుసు కదా, మనం దీన్ని చూపిస్తే ఏరే అర్థం తీసుకుంటారని. కాబట్టి ఈ తరహా ఎత్తుగడకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం అనేది వారికి నష్టం అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడు మీరు వార్త చదివారు, బ్యాంకుల్లో ఇబ్బందిగా ఉంది అని. బ్యాంకుల్లో ఏమని చెప్పింది మనమే కదా, బ్యాంకుల్లో ఏమని చెప్పి మనమే చెప్పి ఇప్పుడు బ్యాంకులకు ఇబ్బంది అని చెప్పి మీరే వార్త రాస్తే ఎలా అర్థం చేసుకుంటారంటే ప్రజలు, అంటే మనం ఏం చెప్పినా చెల్లిపోతుంది అనే ధోరణి నాకు బాగా కనిపిస్తుంది ఈ ప్రచారంలో. కానీ సహజంగా 10 రోజుల పాటు నిజానిజాలు చెప్పడం తప్ప అధికార పార్టీకి ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే 13వ తేదీ వరకు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే చాలు, 13 తర్వాత ఏమన్నా కానీ
అనే స్థాయికి ఒక పక్షం వచ్చిన తర్వాత ఓపికగా వివరణ ఇవ్వాల్సిన తప్ప చేయగలిగింది ఏమీ లేదు. నిన్న జగన్ గారు చాలా స్పష్టంగా నేను భూమిని ఇచ్చేవాడిని కానీ లాక్కునేవాడినా, ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు అని చాలా క్లియర్గా చెప్పారు. పై ఇంకొకటి ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వ్యక్తి కొన్ని వేల ఎకరాలు చుక్కల భూములు అన్నింటినీ పరిష్కరించి ఎవరి భూమి వాళ్ళకి అందజేసేలాగా వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేసిన వ్యక్తి మీద ఇంత దారుణమైన దుష్ప్రచారానికి చంద్రబాబు, రామోజీ, పవన్ కళ్యాణ్, రాధాకృష్ణ వంటి వారు ఇంత నీచమైన ప్రచారం చేస్తేనే గెలుస్తాము, ప్రజల ఆస్తులు ఎవడన్నా లాక్కుంటాండి, అసలు భూప్రపంచం మీద ఏ దేశంలో అయినా అట్లా జరుగుద్దా? మరి మీరు చెప్పినట్టు చంద్రబాబు టైంలోనే ఈ అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైతే అదెందుకు చెప్పట్లేదు ఆయన? ఇక్కడ ఏమవుతుందంటే కొమ్మినేని గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చాలా భావోద్వేగంతో అన్నాడు, నేను ఇచ్చేవాడిని తప్ప తీసుకునేవాడిని కాదని. ఆ ధైర్యం యాడ్ నుంచి వచ్చిందంటే మీరు అన్నట్టు 32 లక్షల మంది ఇళ్ల పట్టాల్లో 64 లక్షల సెంట్లు, అంటే ఒక మామూలు భాషలో చెప్పాలంటే 64,000 ఎకరాలు నేరుగా సాదాసీదా ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. 64,000 ఎకరాలు 32 లక్షల వ్యక్తిగత కుటుంబాలకి ఉచితంగా ఇచ్చింది ల్యాండ్ని. అంటే 64,000 ఎకరాలు సాధారణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక బాధ్యతలుగా ఇచ్చిన ప్రభుత్వం తీసుకునేస్తుందా? ఆయన నమ్మకం అది, నేను ఇచ్చేవాడిని. రెండోది మీరు అన్నట్టు చుక్కల భూములు కావచ్చు, 22A సంబంధించి క్లియర్ చేశారు దశాబ్ద కాలంగా ఉన్నటువంటి సమస్యని. అంటే 22A సమస్యని పరిష్కరించిన 1000 ఎకరాలు పరిష్కరించిన ప్రభుత్వం లక్షల ఎకరాలని 64,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా 32 లక్షల కుటుంబాలకు ఇచ్చినటువంటి నాయకత్వం ఎట తీసుకుంటుంది? ఇది అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రాయి వేసేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఇది కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కదా, అరే మా కుటుంబానికి 2 సెంట్లు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం నా భూమిని తీసుకునేస్తుందా అనే సెన్స్ ప్రజలకు కూడా ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన ఇచ్చినాడు, క్లియర్ చేసినాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ల్యాండ్ యాక్ట్కి సంబంధించి కూడా మీరు అభ్యంతరాలు అంటే ఇప్పుడు అమల్లో లేని యాక్ట్ ఎట్లా రద్దు చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు క్వశ్చనే కాదు, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి అప్డేట్ అయిన కార్యక్రమాన్ని మేము ఒప్పుకోని చెప్పండి. పోని ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మీరు స్టార్ట్ చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తాను కదా, మేము వచ్చేప్పుడు దాన్ని రద్దు చేసేస్తామని చెప్పండి. కాబట్టి ఏదో ఒక లాక్కుంటారని చెప్పి ఒక ప్రచారం చేయడం లాభమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అంటే అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళు కాదండి, చంద్రబాబు, రామోజీ, పవన్ కళ్యాణ్, రాధాకృష్ణలు ఈ ప్రచారం చేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీని తప్పు పట్టినట్టు కదా, ప్రధాని నరేంద్ర మోడీ మీద బురదేసినట్లు కదా, ప్రధాని నరేంద్ర మోడీకి వెన్నుపోటు పొడిచినట్లు కదా. చంద్రబాబు అప్పుడే మొదలు పెట్టేశాడా వెన్నుపోటు పడవటం? అంటే ఇప్పుడు చంద్రబాబు మీరు చాలా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళని కండువా వేసుకొని రావద్దని అంటున్నారు. ప్రథమ షరతు ఏం పెడుతున్నారంటే మీరు రండి కానీ మీ కండువా వేసుకొని రావద్దని చెప్తున్నారు. వాళ్ళ ఫోటోని పెట్టుకోవట్లేదు. అంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? ఏదైనా లాభం వస్తే ఏం లాభం అంటే చీఫ్ సెక్రటరీని మార్చేయాలి, డీజీపీని మార్చేది, ఈ లాభం కోసం పొత్తు పెట్టుకున్నట్టున్నారు. అది జరగలేదు, ఇంక మాత్రం మీకు పనే ఉంది అనే వరకు వచ్చి అంటే దీనికి సిద్ధపడిన వాళ్ళు రేపు వాళ్ళు అవమానిస్తే మీ అవమానించకపోతే. కాబట్టి వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకునేది చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చడం కోసం, జగన్ తిట్టడం కోసం. ఆ రెండు జరగనప్పుడు వాళ్ళతో పనే ఉంది. ఓట్లు లేవు కదా, అది విషయం వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు. ఓట్ల కోసం పొత్తు పెట్టుకోవాలా, ఏరే కార్యక్రమం అది జరగనప్పుడు ఇంక చెప్తా ఏమైనా చెప్తారు. రైట్ అండి. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. మూర్తి గారు చెప్పండి, జగన్ గారు భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడినా నేను అని చెప్తున్నారు. నిజంగా కూడా ఆయన 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, కొన్ని వేల ఎకరాలు, కొన్ని లక్షల ఎకరాలని చుక్కల భూములు పరిష్కారం చేసి ఎవరికి అకౌంట్లోకి వాళ్ళకి ఇచ్చారు. మరి ఇప్పుడు ఈయనేమో చంద్రబాబు గారు వాళ్ళ మేనిఫెస్టో కంటే కూడా ఈ అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? రామోజీ, రాధాకృష్ణ ఇంత నీచంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు? జనం నమ్ముతారా? చంద్రబాబు వీళ్ళంతా చేసే అబద్ధాలను నమ్ముతారా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. నేను చెప్పేది కొంచెం 2 మాటలు కొంచెం పూర్తిగా వినాలి సార్. హలో, చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అండి, ఆయన జగన్ గారు ఎన్నో పట్టాభూములు శాశ్వతస్తులు కల్పించారండి ఈ రోజున ఆయన హయాంలో. ఆయనకి ఈ భూములు తీసుకోవాల్సిన అవసరం ఏముందండి అసలు? అది కేంద్ర ప్రభుత్వం అండి ఈ నెత్తి మీద పెట్టి బస్ పాలు చేయడం తప్పించి ఏదే ఉందండి. ఈ ఒక్క విషయం అండి, మా మనవడు 6th క్లాస్ చదువుతాడండి. ధర్మాన ప్రసాద్ గారు క్లారిఫికేషన్ అంతా విని, ఏంటి తాతయ్య గారు ఈయన ఇంత వివరంగా చెప్తే ఈ మూర్తి ఏంటి ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు అండి.
సిక్స్త్ క్లాస్ అబ్బాయికి అర్థమైంది కూడా ఈ ఊరికి అర్థం కావట్లేదండి. ప్రపంచంలో అంటే ఒకే ఒకటి ఏంటంటే, ఈ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఈ బినామీదారులకి ఇప్పుడు రామోజీరావు గారు అనేక మంది వేరు వేరు పేర్లతోటి కొన్నాడు భూములు. అవన్నీ ఎవరి భూమి వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఈ బినామీ ఇది పోతుంది. అందుకని భయపడిపోయి అసలు భూములు లాక్కుంటారని దుష్ప్రచారం మొదలుపెట్టారు. అమరావతిలో కొన్ని వేల ఎకరాలు పెద్ద పెద్ద భూస్వాములు ఆసాములు కొన్నారు. మొన్నప్పుడు కృష్ణరాజు గారు ఎవరు చాలా చక్కగా వివరించారు ఈ విషయం. అమరావతిలో అనేక మంది భూములు కొన్నారు ఏది అనధికారికంగా. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తే వాళ్ళ కుంభకోణాలన్నీ బయటకు వస్తాయని భయపడి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నట్లున్నారు. ఎవరి భూమి వాళ్ళకి మరింత రక్షణ కల్పించేందుకే అనేది ప్రధానంగా ఆ చట్టం ఉద్దేశం. అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, జగన్ గారు తీసుకొచ్చింది కాదు. జగన్ గారు దాన్ని ప్రజలకి మరింత మేలు చేయడం కోసం తీసుకొస్తే ఆయన మీద ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకప్పుడు నేను అన్ని సంస్కరణలు తీసుకొచ్చాను, పవర్ రిఫార్మ్ తీసుకొచ్చానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలను ఎలా తట్టుకుంటారు? నిన్న జగన్ గారు తన క్యాంపెయిన్లో చెప్పారు. మరి ఇప్పుడు వీటిని ఎట్లా తట్టుకుంటారు సుందరరాం శర్మ గారు? కేసర్ గారు, మీకు పురుషోత్తం రెడ్డి గారికి నమస్కారం. ఒకటి, ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది లేకపోయేటట్టుదే ఇవాళ మనం పేపర్లో మీరు చెప్పినట్టుగా ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పారని రెండో సంతకం పెడతాడట చంద్రబాబు నాయుడు గారు. లేని చట్టం మీద సంతకం పెడతాడట రద్దు చేస్తున్నట్టుగా. అంటే నాకు ఇప్పుడు అదొకటి గుర్తొస్తోంది. అసెంబ్లీలో 3 రాజధానుల యొక్క బిల్లుని ఉపసంహరించిన తర్వాత కూడా ఆ రోజున చంద్రబాబు అండ్ కంపెనీ మళ్ళా ఇంకెప్పుడు ముందు కూడా చేయకుండా మీరు మాకు ఆర్డర్ ఇవ్వాలి అని చెప్పని వెళ్ళారు. ఆ రకమైనటువంటి ఇదే ఇవాళ ఈ దుష్ట చతుష్టయం ముందుకెళ్తాం. ఒకటి, ఇవాళ భూములు అనేటువంటిది ఒక పెద్ద ప్రాబ్లం కింద ఈ దేశంలో ఉంది. ఒకటి, ఇవాళ ఒక ల్యాండ్ కొంటాం. ఉదాహరణకి నేను ఒక 500 గజాల ల్యాండ్ కొంటాను. ఒక 10 సంవత్సరాల తర్వాత అది ఒక బోర్డుది అంటారు, లేదంటే ఎండోమెంట్ వాళ్ళది అంటారు, లేకపోతే ఇది అసైన్ ల్యాండ్ అంటారు. ఈ రకంగా ఈ భూ వివాదాలు అనేటువంటివి కోర్టుల్లో ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్నాయి. వీటిని ఎట్లా అయినా సరే ఈ భూ వివాదాలు లేకుండా చేయాలి అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేస్తున్నాయి. ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికల్లా ఫస్ట్ టైం 17,000 గ్రామాలు మనకుంటే అందులో 6,000 గ్రామాల్లో ఇప్పుడు భూ సమగ్ర సర్వే చేయించడం జరిగింది. ఇప్పటి వరకు 100 సంవత్సరాలు అయింది మనకి సర్వే, ఇప్పటి వరకు జరగల. మనం ప్రతి చోట కూడా చూస్తున్నాం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా. చిన్న కమతాల దగ్గర నా హద్దు వీడు తీసుకున్నాడని, లేకపోతే కొలతలు వేయటానికి వస్తే నాది భూమి తగ్గిందని, ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వివాదాలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం భూ సమగ్ర సర్వే అనేటువంటిది చేస్తాం. దీనికి రైతుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ ₹1 కూడా తీసుకోకుండా పూర్తిగా ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటా హై టెక్నాలజీ తోటి ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఇవాళ రోజున ఈ భూ సర్వే అనేటువంటిది చేసి రాళ్లు కూడా పెట్టి, అంటే జనరల్ గా మీరు కనుక చూస్తే రాయి పెట్టడానికి కూడా మనకు చాలా ఖర్చు అవుతుంటుంది, హద్దులు వీటికి అవన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తూ ఇవాళ రైతులు ఒక్కడికే కాదు ఎవరికి భూమి ఉన్నప్పటికీ కూడా ఆ భూమి వీళ్ళది అని చెప్తూ ఆ సర్వే అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా గ్రామ సచివాలయాల్లోనూ వార్డు సచివాలయాల్లోనూ పెట్టి ప్రజలకి ఎవరిది ఈ భూమి అనేటట్టుగా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఈ భూమి ఎవరిది బలన వాళ్ళది అనేటువంటి వ్యవస్థ ఉండేది ఒకప్పుడు. మీకు గుర్తుంటే 1984లో ఈ కరణాలను కనుక పిలిచి ఆ భూమి ఆ పక్కన ఉన్న కొబ్బరి చెట్టు కింద పక్కన ఎవరిది ఆ భూమి అని చెప్పంటే బలానా వెంకయ్య గారిదండి అని చెప్పేసేవాడు. అంటే ఈ రకమైనటువంటి సిస్టమ్ ని ఒక్కసారిగా 1984లో కరణాలను తీసేశాక ఆంధ్రప్రదేశ్ లో రికార్డులన్నీ కూడా ధ్వంసమైన మాట వాస్తవం. ఆ తర్వాత సరైనటువంటి సమగ్రమైనటువంటి ఈ 10-1 కానివ్వండి ఇవన్నీ కానివ్వండి ఏ రికార్డులు కూడా సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత పూర్తిగా భూ సమగ్ర సర్వే జరుపుతోంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీనివల్ల రైతులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం జరుగుతుంది. ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఎక్కడో అమెరికాలో కూర్చున్నప్పటికీ కూడా గూగుల్లో చూసుకుంటే నా ల్యాండ్ ఇక్కడ ఉంది, ఇదిగో ఫలానా విలేజ్ లో ఫలానా చోట హద్దులు నాయి అని కనిపించేటువంటి విధంగా భూమిని పూర్తిగా పారదర్శకంగా వివాద రహితంగా ఉంచడం కోసమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ చేస్తోంది. అయితే ఇవాటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీని మీద ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నటువంటి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఈ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం లాగేసుకుంటాడంట, నానక్రామ్ గూడాలో ఎక్కడ ఆఫీసుకు తెచ్చాడంట అని చెప్తున్నారు. అసలు వీళ్ళు నిజంగా భారతదేశంలో ఉన్నారా లేదా నాకు అర్థం కావాలి.
ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా, లేకపోయేటట్లయితే రామోజీ గారు, రాధాకృష్ణ గారు, చంద్రబాబు వ్యవస్థ ఉందా నాకు అర్థం కావట్లేదు. దెర్ ఇస్ నో డౌట్ ఉన్నది. ఇంతకు ముందు CRDA ఉన్నది. మీరు ఇందాక నేను ఒక విషయం చెప్తా. ఇవాళ ఒక అథారిటీ పెట్టారట, ఆంధ్రజ్యోతిలోనే రాశారు వాళ్ళు. ఆ అథారిటీ ఎట్లా పెడతారు, ఇది కూడా APIC లాగా పెడతారా అని చెప్పని వాళ్ళ పరాకాష్ఠకు మాట్లాడారు. నేను ఒకటి అడుగుతున్నా, CRDA చట్ట ప్రకారం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఆ భూముల్ని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? సింగపూర్ కన్సార్షియం వాళ్ళకి ఇచ్చుకున్నాడా లేదా? అంటే ఇవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి దొంగ అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు అనేటువంటిదే ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. 2,000 కోట్ల రూపాయల కోసం స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టి భూముల్ని కూడా తనఖా పెట్టాడా లేదా? CRDA అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పిన ఆ రోజున ప్రజలందరూ అనుకున్నట్టుగానే బిహేవ్ చేశాడా లేదా? అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది మనం తేవట్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్ట్. ఇది నీతి ఆయోగ్ అనేటువంటి వాళ్ళు మన దేశంలో వచ్చి ఎవరిపైనా వ్యాపారాలు చేయాలన్నా కూడా భూములు కొనుక్కున్న తర్వాత కార్పొరేట్స్ కి కానివ్వండి, లేకపోతే సామాన్యుడికి కానివ్వండి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఈ భూ వివాదాలు లేకుండా చేయాలి అనేటువంటిది ముందుకు పోయారు. ఇంకొకటి ఇవాళ రోజున ఈ స్టాంపింగ్ అనేటువంటి దాంట్లోకి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కలిపి మాట్లాడటం అనేటువంటిది ఇంకొక పిచ్చికి పరాకాష్ట. తెలుగు స్టాంపుల కుంభకోణం కేసీఆర్ గారు గుర్తుండే ఉంటుంది. దానిలో ఆ రోజుల్లో చంద్రబాబు గారికి కూడా ఆరోపణలు వస్తే కానీ ఎవరినో బలింగ్ చేసేస్తాడు, ఆయన తెలుసు కదా. చేసిన తర్వాత ఈ నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ కంటే కూడా ఈ స్టాంపింగ్ ద్వారా కనుక అయ్యేటట్లయితే కొంచెం అథారిటేటివ్ గా ఉంటుంది అని చెప్పినటువంటి ఉద్దేశంతో 2016లోనే దీనికి ఒక బీజం పడింది. అయితే దాన్ని ఇప్పుడు కూడా చేస్తున్నది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 16 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఒక 135 డాక్యుమెంట్లను చేసి ఈ స్టాంపింగ్ వ్యవస్థను తీసుకుని వస్తే దాన్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి కట్టడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ రోజున మీరు చూస్తున్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ దొరకకపోతే ఫ్రాంక్లింగ్ చేస్తున్నాము అని చెప్పంటే అంత మాత్రం నుంచి అది తెల్ల పేపర్ మీద చేస్తున్నారు, ఈ తెల్ల పేపర్ ఇది అని చెప్పని అంటామా? నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్ కంటే కూడా ఈ స్టాంపింగ్ అనేటువంటిది మంచిది, ఈ రకమైన రిజిస్ట్రేషన్స్ మంచిది. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ కలిగి సమయంలోనే మనం చూసాం అవన్నీ కూడా ఫేక్ అని తేలిన తర్వాత ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఒక వ్యవస్థలో తీసుకొచ్చేటువంటి మార్పులు సంస్కరణలని కూడా తట్టుకోలేక చంద్రబాబు చేసేటువంటి దొంగ పనులని ఆ రోజున రైతుల దగ్గర లాక్కున్నటువంటి భూములు ఎవరి కోసం లాక్కున్నాడు? CRDA పెట్టి ఎవరికి ఇచ్చాడు ఆ భూములన్నింటినీ? సింగపూర్ వాళ్ళకి 5,000 దానికి వాళ్ళు ఆ రోజున అగ్రిమెంట్ అయ్యాడు కదా భూములన్నీ వాళ్ళకి ఇచ్చి డెవలప్మెంట్ కోసం అని చెప్పారని. అంటే వాళ్ళు చేస్తేనేమన్నా అదొక గొప్ప ఇది, లేకపోతే లేదు. ఇంకొక మాట చెప్పాలి, ఇవాళ రామోజీరావు గారు మీద ఆయన ఎవరో గోనె ప్రకాష్ రావు గారు రాశారు. ఆయనే చెప్తున్నాడు అసైన్ ల్యాండ్స్ అవన్నీ కూడా ఆయన కబ్జా చేశాడు అని చెప్పి. నావి కాదు ఇవన్నీ కూడా రాశాడు. రాస్తే దాని మీద కూడా మరి ఒక క్లారిఫికేషన్ ఇస్తారా? ఇవాళ రోజున అక్కడ అనాజ్పురా అక్కడికి దారి కూడా ఇవ్వకుండా చేస్తున్నాడు అని చెప్పని ఉన్నాయి. మరి వాటి మీద ఎట్లా రాశారా? అసలు ఇవాళ రోజున విశాఖపట్నంలోనే చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే అయ్యన్న పాత్రుడు గారు ఈ భూముల మీద కుంభకోణం మా వాళ్లే ఇందులో ఉన్నారు, ఈ గంజాయి అమ్ముకునేటువంటి బ్యాచ్ కూడా మా వాళ్లే అనేటువంటి ఇదిలో మాట్లాడినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూముల మీద సిట్టేశాడు కదా. మరి ఎందుకు ఆ రోజున ఇవాళ విశాఖలో జరుగుతున్నాయి పెద్దిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అని ఇష్టం వచ్చిన పేర్లు చెప్తున్నావే? అసలు నీ పేరే ఉంది కదా అక్కడ ఆ రోజున పవన్ కళ్యాణ్ మన ఆయన అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు నీ పార్టీ వాళ్లే కదా చెప్పింది. మరి దానికి ఏమంటావు? ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ రోజున ఈ భూములు అనేటువంటి దాని మీద ఈ సమగ్రమైనటువంటి భూ సర్వేలే కాకుండా లిటిగేషన్ లేకుండా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంకొకటే చివరిగా చెప్పాలి, ఇవాళ రోజున ఏం మాట్లాడుతున్నాం మనం? జగన్ గారు లాక్కుంటాడు అని చెప్పాను. అసలు కోర్టులకి సమయమే లేదు అని చెప్పాను. నిజంగా ఈ ఆంధ్రజ్యోతి ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు, ఆంధ్రజ్యోతిని ఒక 5 నిమిషాలు పిలవండి అని చెప్పాను. అంటే రాధాకృష్ణ గారిని పిలిచేసి కూర్చోబెట్టి మాట్లాడుతుంటారన్నమాట చంద్రబాబు నాయుడు గారి లాగా. అంటే ఆయన మాట్లాడుతుంటాడు కదా ఉద్యోగస్తుల ఆడ కిందకి అంత జీతాలని చెప్పండి, ఆ బూతులు అవన్నీ మాట్లాడుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడు. వీళ్ళకి పావల మెదడులో ఉండదు, కానీ 30 మాటలు మాట్లాడతారు. ఈయన చెప్తున్నాడు కోర్టుల ప్రమేయం లేకుండా చేస్తారా అని అడుగుతున్నారు. అసలు ఇది భారతదేశ వ్యవస్థలో ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. ఇవాళ ఈ దేశంలో ఏ చట్టం తీసుకువచ్చినా, ఇవాళ ఏ చట్టం ఈ ప్రభుత్వాలు చేసినా అవి కనుక భారత రాజ్యాంగానికి కనుక వ్యతిరేకంగా ఉంటే, అన్కాన్స్టిట్యూషనల్ గా కనుక ఉంటే న్యాయస్థానాలు ఇంటర్ఫేర్ అవుతాయి. ఇవాళ ఒక రోజున కనుక ఈ సివిల్ కోర్టులకి ఇవాళ రోజున లేకుండా డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాలి, ట్రిబ్యునల్ పెట్టారు అనేటువంటిది ఇవాళ చాలా విషయాల్లో ఉన్నాయి. ఉదాహరణకి చాలా ఇండిపెండెంట్ ఒక ఇదిలో ఉన్నటువంటి వాటికి డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఇవాళ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఆ ట్రిబ్యునల్స్ ప్రకారం ఆయన పెట్టారు. పెట్టినప్పుడు ఇవాళ ఈయన అడుగుతున్నాడు కోర్టులకి ప్రమేయం లేదా అంటే, నిజానికి వీళ్ళకి ఏ రకమైనటువంటి మైండ్ సెట్ ఉందో అర్థం కావుతారు. ఈ దేశంలో ఏ చట్టం చేసినా అది అన్కాన్స్టిట్యూషనల్ అని కనుక భావిస్తే న్యాయస్థానాలు ఇంటర్ఫేర్ అవుతాయి. రాధాకృష్ణ గారు మీరు తెలుసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి వచ్చేసరికి అంటే అట్లా కాదు కదా.
ఒక్క సెకండ్ సార్. అసలు తెలియని వాళ్ళకైతే చెప్పొచ్చు అండి. తెలియనట్లు నటించి జనాన్ని మోసం చేయాలనుకునే వాళ్ళకి ఇట్లాగే ఉంటాయి కదా. అది అసలు సమస్య ఏంటంటే వాళ్ళ యొక్క ఆస్తులకు సంబంధించి బినామీ ట్రాన్సాక్షన్స్ అన్ని, వాళ్ళ ఆస్తులకు సంబంధించి బినామీ ట్రాన్సాక్షన్స్ అన్ని బయటపడిపోతాయనేటువంటి ఒక భయంతో, వాళ్ళు కొనుగోలు చేసినటువంటి అక్రమాస్తుల వివరాలన్నీ బయటకు వస్తాయనే భయంతో జనం మీద పడి అబద్ధాలు చెబుతున్నారు చంద్రబాబు, రామోజీ, పవన్ కళ్యాణ్. అలాగే ఇప్పుడు మొన్న ఎలక్షన్ అఫిడవిట్లో బయటపడింది కదా పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ భూములు కొన్నది, అవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. అట్లాంటి వాటిలో ఇంకేమన్నా లొసుగులు ఉంటే అవన్నీ బయటకు వచ్చి ఎవరి భూమి వాళ్ళకి వెళ్తుందేమో, ఎవరి భూమికి టైటిల్ ఎవరిదో వాళ్ళకి కరెక్ట్గా రక్షణ కలుగుద్దేమో అనే ఉద్దేశంతో కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదారి పట్టించి వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇంకోటిగా కనిపించట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఒకటి చెప్పండి. మన రైతులకి భూముల్ని ఏం చేశాడు, తన అస్మదీయులందరికీ కూడా 50 లక్షలకి కోటి రూపాయలకి ఎకరం ఇచ్చుకుని మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ వాటిలన్నిటికీ కూడా ఏమన్నా కోట్ల రూపాయలు వసూలు చేశాడనే కదా ఆ రోజున కాకు తప్పు పట్టింది. సరైనటువంటి రేటు లేదని చెప్పని పెట్టింది కదా. ఇది ఒకటి. ఇంకొకటండి, ఇవాళ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసింది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్ రద్దు చట్టం 1948లో వచ్చింది. ఎస్టేట్లు రద్దయి ఆ భూములపై రైతువారీ పట్టాలు ఇచ్చేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది. చట్టం వచ్చి 76 ఏళ్ళు అవుతున్నా ఎస్టేట్ కేసుల విచారణ సాగుతోంది. అంటే అదే కదా ఇవాళ చెప్తుంది మనం. ఈ రకంగా ఎప్పుడో 76 ఏళ్ళు వచ్చినాయి. 76 ఏళ్ల తర్వాత కూడా ఈ భూ వివాదాలు ఉండకూడదు అనేటువంటిదే కదా ఇవాళ సమగ్ర భూ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా మన రాధాకృష్ణ గారికి కొంచెం మైండ్ ఉందా లేదా నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. ఇంకొకటి చెప్తున్నాను సార్, ఇంకొకటి దయచేసి. ఆంధ్రప్రదేశ్ ఇనాం అబాలిషన్ చట్టం 1956లో వచ్చింది. ఇప్పటికే ఈ కేసుల విచారణ సాగుతోంది. ప్రతి జిల్లాకు ఒక ఇనాం టీడీని ఏర్పాటు చేసి కేసుల విచారణ చేస్తూ రైతులకు న్యాయం చేస్తున్నారు అంటారు. ఎప్పుడు వచ్చింది ఇది? 1956 దగ్గర నుంచి ఈ రోజు వరకు రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, కోట్ల రూపాయల ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా వివాదాలు పరిష్కారం కావట్లేదు. అదే కదా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రకంగా జరగకుండా ఉండటం కోసమే భూ సమగ్ర చేస్తున్నది. ఇదే కరెక్టా కాదా? కరెక్ట్, అవన్నీ కరెక్టేనండి. నాకు అర్థమైంది ఏంటంటే కేవలం వాళ్ళ ఆస్తులు, బినామీ ఆస్తులు ఇవన్నీ బయటపడిపోతాయనే భయంతో జనాన్ని భయపెట్టాలని చూస్తున్నారు వాళ్ళు. జనాన్ని, ఆంధ్రప్రదేశ్ జనం అజ్ఞానులు, పిచ్చివాళ్ళు, ఎవరివాళ్ళు, వాళ్ళకేం తెలియదు. మనం ఏమి చెత్త రాస్తే అదే నమ్ముతారు, ఏం అబద్ధాలు చెబితే అదే నమ్ముతారు అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో రాస్తున్నారు. దమ్ముంటే వాళ్ళ మేనిఫెస్టో గురించి రాసుకోకుండా ఈ పచ్చి అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? దమ్ముంటే మోడీని తిట్టమనండి. మోడీ కదా తీసుకొస్తుంది, మోడీ దేశంలో ఉన్న ఆస్తులని లాక్కుంటాడని చెప్పమనండి దమ్ముంటే. ఓకే, పరమేశ్వరరావు గారు బినామీ అంటున్నారు. ఇవాళ బినామీ ల్యాండులు, అసైన్డ్ ల్యాండులు ఎక్కడో అనంతపురంలో ఉన్నటువంటి తెల్ల కార్డులు తెచ్చి ఇక్కడ భూములు దొప్పారు అమరావతిలో. ఇవన్నీ తీసేటట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ కోపం. అందుకనే కదా ఇవాళ మా బినామీ భూములు తీసుకొచ్చారనే కదా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏమంటున్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి గాల్లోనే అన్నాడు అసెంబ్లీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని నేను చంపేసేస్తే ఏమవుతుంది అనేటువంటి పిచ్చి పరాకాష్ట మెంటల్ బ్యాలెన్స్ చంద్రబాబు గారు ఎందుకు తప్పారంటే మీరన్నట్టు ఈ బినామీల యొక్క అన్ని అమరావతిలో పట్టుకోబట్టేనండి కేసీఆర్ గారు. రైట్. పరమేశ్వరరావు సత్యనారాయణపురం నుంచి చెప్పండి. వాళ్ళ మేనిఫెస్టో గురించి ప్రచారం చేసుకోకుండా ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు గారు, రామోజీ. వాళ్ళ బినామీ ఆస్తులు బయటపడతాయని ఈ చట్టం వస్తే నిజంగా జగన్ గారు చెప్పాడు కదా, నేను ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదని. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఆయన, లక్షల ఎకరాలు చుక్కల భూములు ఇవన్నీ పరిష్కారం చేసిన ఆయన మీద ఇలాంటి అభియోగం మోపుతారు. ఒకవేళ మోపాల్సి వస్తే మోడీని కదా తిట్టాల్సింది. మోడీని తిట్టే ధైర్యం లేక మరి అన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటి చట్టాలు వస్తూ ఉంటే ఏపీ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళంతా కలిసి? సత్యనారాయణ పరమేశ్వరరావు సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ మీడియా రామోజీరావు గారు ఎట్లాంటి వాడు అంటే పందులు మురుగుంటలో స్నానం చేసి బయటకు వస్తుంటాయి రోజు. ఎంత పన్నీరు చల్లినా కానీ అవి పందులు ఆ మురుగు నీళ్లలో స్నానం చేసి వస్తూ ఉంటాయి. మరి మీరు ఎంత వాళ్ళని ఎంత ఇది చేసినా, ఎంత మంచిగా చెప్పినా కానీ వాళ్ళ వైఖరి అంతే. బై బర్త్ కొన్ని లక్షణాలు వస్తాయి మనుషులకి. ఈ ఆంధ్రప్రదేశ్ లో కాదు వాళ్ళ అసూయ, వాళ్ళ ద్వేషం. 100 మంది శకునులతో 100 మంది మహాశకునులు ఉంటారు. వాళ్ళతో ఒక్క రామోజీరావు సమానం. రైట్, ఓకే. మరొకరు లైన్లో ఉన్నారు, అప్పలరెడ్డి గారు, విశాఖపట్నం. అప్పలరెడ్డి గారు నమ్ముతారా వీళ్ళు చెప్పే అబద్ధాలని? నా స్వానుభవం అండి.
మీకును అక్కడ నమస్కారం అండి. సార్ భీమిలి మండలంలో కొత్త వలస ఉందండి. అక్కడ మాకు ఎకర నేల భూమి ఉందండి. ఆ భూమిని మేము అప్పుడు చంద్రబాబు టైంలో 2017లోనే ఆన్లైన్ చేయించుకుందామని భీమిలి మండలం వెళ్ళామన్నమాట అండి. వెళ్తే అక్కడ పాత రికార్డ్స్ తీసేది ఎస్ఎఫ్టీ ఉంటాయి కదండి. ఆ ఎస్ఎఫ్టీ తీస్తే 1916లో ఎవరైతే భూమి ఆయన పేరు మీద ఉందండి. కానీ మా నాన్న 1963లో భూ కొన్నదన్నమాట అండి. కానీ రికార్డులో మాత్రం 1916లో ఉంది. అప్పుడు వీళ్ళన్నారు ఇది మీ భూ అంటదేంటి, ఇదేమొచ్చి పదవుగా సాడు ముత్యాల రెడ్డి ఆ ముత్యాల రెడ్డి చూపిస్తుందంటే, లేదా బాబు మేము 1963లో మా నాన్న కొన్నది, ఇప్పుడు 2017లో మేము దాన్ని మా బ్రదర్స్తో కలిపి దాన్ని మేము ఆన్లైన్ చేసుకుని వస్తామంటే చూడండి ఇది 1963లో కంటే 1916 రికార్డు ఇంకా ఉన్నామండి. అది మొత్తం కదా మా పేరు చేయించుకోవాలి. మనం జగన్ వచ్చిన తర్వాత మొత్తం మా గర్ల్స్ భూములన్నీ ఎవరికి వాళ్ళకి పనిచేసి ఇచ్చేసి రికార్డు ఇచ్చారండి. పాస్బుక్ ఇచ్చారండి. ఇప్పుడు రీసెంట్ గా 2022లో మాత్రమే. అది చాలా మంచి ప్రయత్నం అన్నది. సో మీ భూములు ఎవరు లాక్కోలేదు, మీ భూములు ఎవరు లాక్కోలేదు. మరి చంద్రబాబు రామోజీ బుర్ర లేకుండానా కావాలి జనాన్ని మోసం చేయడానిక ఈ ప్రయత్నం? ఎవరి భూములు లాక్కుంటే కోట్లు ఊరుకుంటారండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళని చంద్రబాబు రామోజీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ ఇట్లాంటి అంతా కూడా జనం అనుకుంటున్నారు, అనుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం. చెప్పండి, ఈ అబద్ధాల ప్రచారాన్ని జనం నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భావిస్తున్నారా? జగన్ గారు డైరెక్ట్గా అంత స్పష్టంగా తన ఎజెండా గురించి చెప్తా ఉంటే వీళ్ళు అసలు చెప్పలేకపోతే, చంద్రబాబు తన మేనిఫెస్టో గురించి తను చెప్పుకోకుండా ఎదుటి వాళ్ళ అబద్ధాల మీద ఎందుకు నమ్ముతున్నారు? కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ప్రజలు నమ్మట్లేదు అన్న విషయాన్ని వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడితే ఫ్రీ పవర్ పోతుందని ప్రచారం చేశారు. నమ్మారా సార్ ఎవరైనా? ప్లస్ స్కీములు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంటే శ్రీలంక అయిపోతుందని చెప్పి ప్రచారం చేశారు. నమ్మారా ఎవరైనా? నమ్మలేదు. ప్లస్ వీళ్ళే అమరావతిలో లిటరల్ గా భూములు లాక్కున్నారు, అసైన్డ్ భూములు లాక్కున్నారు. ఇవన్నీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు కదా సార్. చూసిన తర్వాత ఇప్పుడు జగన్ లాక్కుంటాడు అంటే ఎవరు నమ్ముతారు సార్? ఎందుకు నమ్ముతారు సార్? వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ భూముల భాగవతం బయటపడుతుందన్న ఒక భయము, ప్లస్ ఎలాగోలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక క్రెడిబిలిటీని తగ్గించాలి. ఇది వీళ్ళ ఉద్దేశం సార్ నాకు అర్థమైనంత వరకు. ఓకే, అంటే పత్రికలు విషాన్ని జిమ్మకూడదు కదా, అబద్ధాలు ప్రచారం చేయకూడదు కదా. చంద్రబాబు అంటే ఆయనకు అలవాటు కాబట్టి రాజకీయాల్లో ఏదో కింద మీద పడుతున్నాడు, అబద్ధాలు సబద్ధాలు. కానీ రామోజీ, రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇంత నీచంగా రాయటం పద్ధతేనా? ఎన్నిసార్లు చెప్పినా కూడా కావాలని, ఒకవేళ రాస్తే ఎవరి మీద రాయాలి? మోడీ మీద రాయాలి. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు మోడీని ఏదో రకంగా జనంతో తిట్టించాలనే ఉద్దేశమా? వీళ్ళు ఏంటి అట్లా అంత దారుణంగా మారారు వీళ్ళు? రైట్. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇంకా తాజాగా ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసే విషయాన్ని పనిగట్టుకుని ఏపీ బీజేపీ శాఖ అఫ్కోర్స్ వేరే కాంటెక్స్ట్లో అయినప్పటికీ కూడా చాలా స్పష్టంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు కట్టుబడి ఉన్నామని ఏపీ బీజేపీ శాఖ రియాక్ట్ అవుతున్న తీరు, అలాగే దాని మీద టీడీపీ కానీ జనసేన కానీ నోరు విప్పని పరిస్థితి మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ అని జనరల్గా మాట్లాడుతున్నారు, కానీ రాజశేఖర రెడ్డి గారికి తీసుకొచ్చింది మైనారిటీస్లో ఉన్నటువంటి కొన్ని తెగలకు, అంటే ఆర్థికంగా ఆయన స్టడీ చేశారు. దీన్ని రద్దు చేయడం కూడా అంత సులభం కాదు. ఒక మతం ప్రాతిపదిక కూడా ఆయన ఇవ్వలేదు. అంటే వాళ్ళు ముస్లింలో ఉన్నటువంటి కొన్ని తెగల్లో ఎవరైతే బాగా వెనుకబడి ఉన్నారో వాళ్ళ కోసం రూపొందించినటువంటి ఒక పద్ధతి ప్రకారం రూపొందించిన రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ పెట్టుంటే అది ఇప్పుడు కొట్టేస్తుంటుంది కోర్టు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది కూడా సమగ్రంగా స్టడీ చేసి తీసుకొచ్చిన ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ మేనిఫెస్టోలో అసోసియేట్ కావట్లేదు. అది వారే నేరుగా చెప్తున్నారు. అసోసియేట్ కాకుండా ఆశీర్వాదాలతో పనిచేస్తానంటున్నారు. అసలు ముగ్గురు కలిసి ఎందుకు పోటీ చేశారు? కలిసి మీ ఓట్లు మాకు, మా ఓట్లు మీకు అని స్వల్పకాలిక ఆనందం కోసమో, లేదా చీఫ్ సెక్రటరీ డీజీపీని మార్చడం కోసం, దీనికోసమే పొత్తు పెట్టుకున్నారా? లేదా రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు కదా, కేంద్రంలో బీజేపీ వస్తుంది, రాష్ట్రంలో మనం వస్తాము, కలిసి ఈ రాష్ట్రాన్ని కలిసి అభివృద్ధి చేయడానికి ప్రాతిపదిక మేనిఫెస్టో అంటే అర్థం ఏమిటి? మేనిఫెస్టో అంటే రాబోయే 5 ఏళ్ల పాటు తమ ప్రయారిటీ, ఈ రాష్ట్రాన్ని ఎట్టా పరిపాలించాలి, ఈ దేశాన్ని ఎట్టా ప్రభావించాలి, తమ ప్రయారిటీ అంశంపైనే ముగ్గురికి ఏకాభిప్రాయం లేనప్పుడు
మీ పరిపాలన ఎలా ఉంటుంది అంటే 14-19కి 2.0 అవుతుందా ఇది? 14-19కి ఒక యాంగిల్ చూసినాము, ఇంకో యాంగిల్ ఉంటుందా? అంటే రేపు బీజేపీ వాళ్ళు రేపటి నుంచి అధికారంలోకి పొరపాటున వచ్చారనుకోండి, మేము అప్పుడే నిరాకరించాము మేనిఫెస్టో చెప్పుకోవడం కోసం ఏమన్నా ఇవి చెప్పుకున్నారా? అసలు అర్థం కాని ప్రశ్న. కాబట్టి బీజేపీ దీంట్లో భాగస్వామ్యం కాకపోవడం ద్వారా ఆ మేనిఫెస్టోకు ఉన్నటువంటి విశ్వసనీయత ఎందుకు పోతుంది? మీరు ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తానన్నారు. బాగు చేసినప్పుడు బాగు చేయడానికి ప్రామాణికమైనటువంటి మేనిఫెస్టోలో భాగస్వామ్యం కాకుండా మీకు మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. ఎవరిని ఆశీర్వదిస్తారు? బ్రాహ్మణుల దగ్గర ఒక దగ్గర పోయి పూజారుల దగ్గర పోతే ఆశీర్వదిస్తారు, తీసుకురావచ్చు కదా. మళ్ళీ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకోవడం ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా ఆ వీక్నెస్ ఉంది, అది రేపు బయటపడతా ఉంది. ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఏం ఎక్స్పోజ్ చేసింది కొమ్మినేని గారు? నాకు వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టకుండా బీజేపీ ఫోటో పెట్టుకున్నామంటే మైనారిటీస్ దూరం కాకుండా ఉంటారేమో, ఈ సెక్యులర్ యాంగిల్లో ఉన్న వాళ్ళు దూరం కాకుండా ఉంటారేమో. అంత పిచ్చోళ్ళ జనం. అంటే నువ్వు పొత్తు పెట్టుకునేస్తావు, కానీ ఆ ఫోటో లేకుండా ఉంటే, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, జిల్లాల్లో అంతా మీరు రండి కానీ మీ కాషాయ గండ కట్టుకు రాకుండా అంటున్నారంట. అంటే పొత్తు పెట్టుకునేసి కాషాయ కండో కట్టుకున్నంత మాత్రం జనం నమ్మేస్తారా? మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? కాబట్టి ఈ ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతుంది కదా. ఈ ప్రచారం వాళ్ళు చేసినప్పుడు బీజేపీ కూడా నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేస్తారు. అది నెగిటివ్ అంటే ఏంటి? మా అజెండా ఇదే అని చెప్పి వాళ్ళు ఎందుకు పోయినారో వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఎందుకు పోయారు. ఖచ్చితంగా మీకే అది బూమరాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో ముగ్గురు భాగస్వామ్యం అనేది నైతికంగా లేకపోవడం ద్వారా, అందువల్లే బహుశా ఇప్పుడు మేనిఫెస్టో గురించి జగన్ గారు ఏమంటున్నారు? మీ మిత్రపక్షాల్లో మీ నాయకుడు, మీ ప్రథమ నాయకుడు మోడీ గారే యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంక ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అందువల్ల బహుశా ఆయన మేనిఫెస్టో వదిలేసి వేరే విషయాలు పట్టుకొని ఊరేగుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. రైట్. విజయరామరాజు గారు భీమవరం నుంచి. విజయరామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. హలో. మీకు అక్కడ ఉన్న వాళ్ళ నేను న్యాయవాదిని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఇప్పటి వరకు ఇలా ఖండించకపోవడం వీళ్ళు చేసిన తప్పుగా. ఏంటంటే దుష్ప్రచారం చేస్తూ ఉంటే అసలు ల్యాండ్ లాక్కునేది ఎవరు, చేసేది ఎవరు అనేది అందరికీ తెలుసు. హుదూద్ తుఫాన్ అప్పుడు ఎంత ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది అనేది చింతకాయలు అయ్యన పోతుడు వీళ్ళిద్దరి మధ్యలో గంటా శ్రీనివాసరావు గారి వివాదం కూడా చూసాం. ఎస్సీ అత్యంత ఘోరంగా ఎస్సీ ల్యాండ్ ని నారాయణ గారు ఏ రకంగా 926 ఎకరాలు తీసుకున్నారు అనేది ఇది చూసాం. ఎవరు అమానమేమో ఇది ఎవరు చేయకూడదు. ఈ స్టాంపింగ్ కూడా ఎంతో దారుణంగా చేస్తున్నారండి. ఈ స్టాంపింగ్ మొన్న బళ్ళారి పెళ్లికి వెళ్ళి వచ్చాను, అక్కడ ఈ స్టాంపింగ్ అమల్లో ఉంది. నేను లీగల్ అడ్వైజ్ గా లీగల్ ఒపీనియన్ చేస్తాను, లీగల్ ఎన్ని రకాలుగానే చూస్తానండి. కాకపోతే ఇది చాలా మంచి విధానం సార్. ఇప్పటికీ గ్రామం ఒక్కసారి మ్యాప్ ఫిక్స్ చేస్తే ఇది జీవితంలో 100 సంవత్సరాల దాకా అలాగే ఉండిపోతుంది. ఇంకొక చిన్న సెటరికల్ గా ఒకటి చెప్తానండి. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు విష్ణు కుమార్ రాజు అప్పటి ఆయన మిత్రపక్షం, ఆయన వాళ్ళకి తెలుగుదేశం మిత్రపక్షంలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈ గ్రాబింగ్ గురించి, ఈ దొంగ రిజిస్ట్రేషన్ గురించి పూసపాటి రవివర్మ అని ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరికి ఆయన చనిపోయిన 10 ఏళ్ల తర్వాత ఎవరికీ కనిపించకుండా చిన్నగదిని ఎంఆర్ఓ గారికి మాత్రం సబ్ రిజిస్టార్కి మాత్రం కనిపించి రిజిస్ట్రేషన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరగా చెప్పాడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా కనిపించాలమనండి, ఎంఆర్ఓ గారికి కూడా కాకుండా సబ్ రిజిస్టార్ గారికి కూడా కాకుండా అని చెప్పి. ఇంత దారుణమైన ప్రచారం అనేది చాలా తప్పు. ఇది ముందు నుంచి ఖండించి ఉండాల్సింది అనేది నా అభిప్రాయం. రైట్. అంటే ఇక పాయింట్ ఏంటంటే దీన్ని సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే అమల్లో లేని చట్టం ఒకటి, పైగా మీరు అన్నట్టు ఈ ఫైలింగ్ అన్నది వేరు, ఇది వేరు, టైటిలింగ్ యాక్ట్ వేరు. ఈ రిజిస్ట్రేషన్ అన్నది 12 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతోంది, దానివల్ల మేలు జరుగుతోంది. అలాగే ఈ టైటిలింగ్ యాక్ట్ రావటం వల్ల ప్రజలకి మరింత రక్షణ కలుగుతుంది. ఎవరి టైటిల్ ఏంటో అక్కడ కంప్యూటర్ బటన్ తోటి తెలిసిపోద్ది. ఇప్పుడు భూములు ఆక్రమించిన వాళ్ళు, ఆల్రెడీ ఆక్రమించిన వాళ్ళకి ఇది ప్రాబ్లం. ఇప్పుడు చంద్రబాబు గారు బినామీలు అంటారు కదా, అమరావతి అంతా కూడా అటువంటి వాళ్ళకి అసైన్ ల్యాండ్స్ కొన్న వాళ్ళకి వాళ్ళ వివరాలు బయటకు వచ్చేస్తాయి. రామోజీరావు గోని ప్రకాశ్ రావు చెబుతున్నట్టుగా ఫిలిం సిటీలో అంతా దళితుల భూములు కొని లాగేసుకున్నాడని కదా కొంత డబ్బు ఇచ్చే ఎట్లనో అవన్నీ మళ్ళీ బయటకు వస్తాయేమోనని భయం. దీంతో ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తే మన పరిస్థితి ఏంటనే భయంతో మొత్తం అసలు జగన్ గారు వచ్చి అన్నీ లాగేసుకుంటారని ఒక దుష్ప్రచారం చేస్తే మొత్తం అది కొట్టుకుపోతుంది. అయితే అది మోడీ గారిని అనమనండి, దమ్ముంటే మోడీ గారు మీరు ఈ చట్టం వద్దని రాయమనండి, ఉత్తరం రాయవచ్చు కదా చంద్రబాబు గారు, అది చేయడం అండి.
రైట్. ఇక శర్మ గారు చెప్పండి, ఈ బీజేపీ రిజర్వేషన్ల వ్యవహారం మీద చాలా స్పష్టంగా ఏపీ శాఖ కూడా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని చాలా స్పష్టంగా చెప్తోంది. ఎట్లా దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలేకపోయారు, కనీసం కొనసాగిస్తామని కూడా రాయలేకపోయారు. ఇప్పుడు ఈ పరిణామం ఎటువైపుకి దారితీస్తుంది? అంటే ఒకటి సార్, ఇవాళ నిన్న ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మన పేపర్లలో చూస్తేనేమన్నా కూటమి మేనిఫెస్టో అని చెప్పనన్నారు. ఇవాళ వచ్చేసరికల్లానేమన్నా జనసేన తెలుగుదేశం మేనిఫెస్టో అని మళ్ళీ పక్కనేమన్నా కూటమి ఇది అని చెప్పని రాసుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ యొక్క వీళ్ళు ఉన్నారు. అయితే ఒకటి, భారతీయ జనతా పార్టీ, నేను మొదటి నుంచి మీతోటి కూడా ఒక మాట అంటున్నా, భారతీయ జనతా పార్టీ చాలా సిస్టమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారిని మింగేయటానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇన్నాళ్ల పాటు చంద్రబాబు చేసినటువంటి మోసాలతోటి ఇప్పుడు కూడా అదే చేస్తే మనం సక్సెస్ అవుతాం అనుకున్నారు, అది ఫెయిల్ అవుతున్నారు. దాంట్లో మొదటిది మైనారిటీ రిజర్వేషన్స్. మైనారిటీ రిజర్వేషన్స్ ది మొన్న అమిత్ షా గారు వచ్చి క్లియర్ గా కట్ గా చెప్పెళ్ళాడు 4% అని. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ను ఒక ఉదాహరణ కూడా చూపించాడు. కాబట్టి డెఫినెట్ గా రేపు పొద్దున్న కేంద్రంలో కనుక భారతీయ జనతా పార్టీ కనుక వచ్చినట్లయితే డెఫినెట్ గా వాళ్ళు దీని మీద ఒక రకమైనటువంటి ఇది చేస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఎట్లా ఉందని చెప్పంటే, ఆయన ఎవరు నమ్మట్లా. ఒక ముస్లింస్ నమ్మట్లేదు, హిందువులు నమ్మట్లేదు, ఏ కులాల వాళ్ళు కూడా నమ్మట్లేదు. ఎందుకు అని చెప్పనంటే, హిందువులకు వచ్చేసరికల్లానేమన్నా నేను హిందూ ధర్మాన్ని పాటిస్తాను అని చెప్పంటూనే దేవాలయాలను కూల్చింది. కానీ ఆ రోజు గోదావరి పుష్కరాల్లో చనిపోయినటువంటి యాక్సిడెంట్లలో చచ్చిపోవటం లేదా, జగన్నాథ రథచక్రాల కింద పడి చచ్చిపోవటం లేదా అని చెప్పి మాట్లాడినటువంటివి హిందువుల్ని బాగా గాయపరిచిన మాట వాస్తవం. ఆ తర్వాతన ఏది కూడా హిందువులకి చెయ్యకుండా ఆ రోజున అక్కడికి పోయేసి రాముడి యొక్క దీని దగ్గరికి వెళ్ళి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతా, జగన్ గారు క్రిస్టియన్ అని చెప్పని మాట్లాడి ఇవాళ అదే క్రిస్టియన్ ఓట్ల కోసం, ముస్లిం ఓట్ల కోసం అని చెప్పని మాట్లాడటాన్ని చూసిన తర్వాత ఈ రకంగా బీసీలు ఏంటి ముస్లింస్ కి 50 ఏళ్లకే పింఛన్లు ఇచ్చేస్తారట. నమ్ముతారా అండి వాళ్ళు? అసలు ఎవరన్నా నమ్ముతారా? కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క మత పరిమైనటువంటి ఈ రాజకీయాలను ఎవరు నమ్మట్లా. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ప్రతి దానికి కూడా ఎగబడుతుంది. రెండోది, చంద్రబాబు చేసేవేవి అమలు కాదు. ఇంతకు ముందు 2014లో 3 బొమ్మలు పెట్టుకుని వచ్చారు. మనం చూసాం కదా సార్, మోడీ గారు బొమ్మ పెట్టారు, చంద్రబాబు బాబు మోడీ జోడి అన్నారు. ఫైనల్ గా పురుషోత్తమ రెడ్డి గారి గాజు గ్లాసు గందరగోళం మీద ఏమైనా సంక్షిప్తంగా ఒక మాటలో చెప్తారా? గాజు గ్లాసు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు గాజు గ్లాస్ సమస్య ఎందుకు వచ్చింది? ఎన్నికల గుర్తింపు కోల్పోయి వచ్చింది. ఎన్నికల గుర్తింపు ఎందుకు కోల్పోయినారు మీరు? రాజకీయాలు చేయకుండా చంద్రబాబు నాయుడు చుట్టూ వ్యవహారాలు నడపడం వచ్చింది. కాబట్టి ఈ రోజు ఎన్నికల గుర్తు కోల్పోయే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చిందంటే, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని ఓటింగ్ గా మార్చుకుని మీరు ఎదగడం కాకుండా జగన్ తిట్టడం, చంద్రబాబు నాయుడు గారు తిట్టడం, మీ రాజకీయాలు చేయకుండా జగన్ తిట్టడం, చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయడం, ఈ రాజకీయాలు చేసినాడు కాబట్టి ఆయన సొంత అస్తిత్వాన్ని కోల్పోయినాడు. ఇంకా అంతకుమించి రాజకీయం లేదు. దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించడం తప్పదు. అంతేనా? రైట్. చాలా సింపుల్గా చెప్పేశారు. పవన్ కళ్యాణ్, నేను సరదాగా అన్నాను, పవన్ కళ్యాణ్ని వేరే ఎవరో జగన్ గారు జగన్ నిన్ను పాతాళాన్ని తొక్కుతారంటే ఎక్కడే బాబు 2 చోట్ల ఓడించి ఆయన శక్తి ఏంటో తెలుసుకున్నావు కదా. ఇప్పుడు జగన్ గారి దాకా అక్కర్లేదు, చంద్రబాబు గారే నిన్ను పాతాళాన్ని తొక్కేశాడు, 21 సీట్లు అన్నాడు, 10 మంది ఆయన మనుషులు పెట్టుకున్నారు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం గాజు గ్లాసు గుర్తుని రికగ్నిషన్ రాకుండా చంద్రబాబు గారు సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ని, జనసేనని అతపాతాళాన్ని తొక్కేశారని మనం అనుకోవచ్చు. అదే పురుషోత్తమ రెడ్డి గారు కూడా చెబుతున్నారు. పురుషోత్తమ రెడ్డి గారు అలాగే సుందరరాం శర్మ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.